ఆకాశవాణి వరంగల్ కేంద్రం కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. ఈనాటి కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమంలో వరి రకాల రూపకల్పనలో బయోటెక్నాలజీ పాత్ర ఈ అంశం గురించి వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ వై హరి గారితో పరిచయ కార్యక్రమం వింటారు. అనంతరం ఆకుకూరల సాగులో అనుభవాలు కిలావరంగల్ మండలం తూర్పుకోట గ్రామ రైతు లక్కాకుల మల్లయ్య గారితో పరిచయ కార్యక్రమం వింటారు. శ్రోతలు ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు. సర్వోత్తమ రైతు పురస్కారం లభించింది హరికి. హరి, మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి. రైతు మిత్రులారా, మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు. అదెలా? ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు 1800 ఇది ఎవరి నంబర్ బాబు? కిసాన్ కాల్ సెంటర్ది. అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు. అదేంటయ్యా, విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా? తప్పకుండా దొరుకుతారు. ఏడాదిలో 365 రోజులును, అది కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా. మరైతే ఎక్కువసేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా. ఖర్చు లేనే లేదు. మొబైల్ పై గానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కి ఉచితంగా కాల్ చేయవచ్చు. సలహాకి కూడా ఖర్చు ఉండదు. నిజంగా? 16 అనాల నిజం. రైతు సోదరులారా, పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచైనా జాతీయ హెల్ప్ లైన్ నంబర్ 1800-118-1551తో ఉచితంగా సంప్రదించండి. రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్. ఇప్పుడు వినండి, వరి రకాల రూపకల్పనలో బయోటెక్నాలజీ పాత్ర ఈ అంశం గురించి వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ వై హరి గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త పి పంకజ్ మోహన్ గారు. వరి రకాల రూపకల్పనలో బయోటెక్నాలజీ యొక్క పాత్ర గురించి తెలియజేయడానికి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం బయోటెక్నాలజీ శాస్త్రవేత్త డాక్టర్ వై హరి గారు ఈరోజు మన ఆకాశవాణి కేంద్రానికి విచ్చేశారు. వారిని అడిగి వరి రకాల రూపకల్పనలో బయోటెక్నాలజీ గురించి తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ హరి గారు. నమస్కారం సార్. రకాలు అనగా ఏమి, వాటి గురించి వివరిస్తారండి? మొత్తం మనకి వరిలో వచ్చేసరికి 3 రకాలు ఉంటాయి సార్. స్వల్పకాలిక రకాలు, మధ్యకాలిక రకాలు, దీర్ఘకాలిక రకాలు ఉంటాయి. స్వల్పకాలిక రకాలు వచ్చేసరికి వాటి యొక్క కాల పరిమితి 120 నుంచి 125 రోజుల కాల పరిమితి కలిగి ఉంటాయి. మధ్యకాలిక రకాలు అంటే 130 నుంచి 135 రోజుల కాల పరిమితి కలిగి ఉంటాయి. దీర్ఘకాలిక రకాలు అంటే 140 నుంచి 145 ఆ పైన కాల పరిమితి కలిగి ఉండే వాటిని దీర్ఘకాలిక రకాలు అంటారు. మామూలుగా మనం సాధారణంగా ఒక రకాన్ని విడుదల చేయాలంటే కన్వెన్షనల్ సాంప్రదాయ పద్ధతి ప్రకారం చూసుకుంటే కనుక 10 నుంచి 12 సంవత్సరాల కాల పరిమితి టైం తీసుకుంటుంది. అదే మనం బయోటెక్నాలజీ ద్వారా ఏదైనా కొత్త ఒక వంగడాన్ని రిలీజ్ చేయాలనుకుంటే మనకి 5 నుంచి 6 సంవత్సరాల్లో ఒక వెరైటీని రిలీజ్ చేయొచ్చు. అంటే మనం దాదాపుగా 5 నుంచి 6 సంవత్సరాల యొక్క కాల పరిమితిని తగ్గించవచ్చు. ఈ టెక్నాలజీ వల్ల కొద్దిగా మనం తొందరగా తయారు చేయవచ్చు అని చెప్తున్నాను వంగడాలను. అవును. ఇవి హైబ్రిడ్ వంగడాలు అంటే ఏంటి సార్? అవి ఎలా? హైబ్రిడ్ వంగడాలంటే హైబ్రిడ్స్ అంటే 2 విభిన్న లక్షణాలు కలిగినటువంటి పేరెంట్స్ని క్రాస్ చేస్తే వచ్చిన జన్యు స్వరూపాలు కానీ విభిన్న లక్షణాలు కలిగినటువంటి మొక్కలను క్రాస్ చేస్తే వచ్చిన దాన్ని హైబ్రిడ్ అంటారు. హైబ్రిడ్ వంగడాలు ఏంటంటే మనం ఎవరి దగ్గర కొనుక్కున్నప్పుడు అది 1 సంవత్సరం మాత్రమే వాడుకోగలం. నెక్స్ట్ ఇయర్లో మళ్ళీ అదే హైబ్రిడ్ని వాడుకోవాలంటే దాంట్లో వేరియేషన్స్ వస్తాయి, సెగ్రిగేషన్స్ వస్తాయి. అందువల్ల హైబ్రిడ్స్ అనేది కాస్ట్ ఎక్కువ, ఎవరు కల్టివేట్ చేయట్లేదు. అందువల్ల అందరూ వెరైటీస్ వైపే వెళ్తున్నారు సార్. అంటే హైబ్రిడ్స్ కాకుండా వేరే రకాలైతే వాళ్ళు ఉత్పత్తి చేసిన దాంట్లోకి వెళ్ళి మళ్ళీ విత్తనంగా సేకరించుకోవచ్చు అంటారు. అవునవును. ఇప్పుడు మన రైతు సోదరులు మన ప్రాంతీయ వ్యవసాయ పరిస్తున్నాం కానీ లేదా ఏదైనా రీసెర్చ్ స్టేషన్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక వంగడాన్ని రకాలను కొనుక్కుంటే అదే రకాలని 3 సంవత్సరాల వరకు వాడుకోవచ్చు. వాళ్ళు అదే మంచిగా మెయింటైన్ చేసుకుంటే కనుక దాదాపుగా 3 నుంచి 5 సంవత్సరాల వరకు దాన్ని సేమ్ విత్తనాన్ని వాడుకోవచ్చు. అదే హైబ్రిడ్స్లో అయితే అట్లాంటి పరిస్థితి లేదు. ప్రతి సంవత్సరం ప్రతి సీజన్లో మనం బయట ప్రైవేట్ వ్యక్తుల ద్వారా కొనుక్కోవాల్సి వస్తుంది. వరిలో ఎలాంటి రకాలు ప్రస్తుతం సాగులో ఉన్నాయండి? వరిలో వచ్చేసరికి ప్రస్తుతం మన తెలంగాణ ప్రభుత్వము మెయిన్ సన్న బియ్యానికి ప్రోత్సాహం ఇస్తుంది సార్. బాగా సన్న బియ్యానికి ప్రోత్సాహం అంటే కింటాకి 500 రూపాయలు ఇస్తుంది. అందువల్ల రైతు సోదరులందరూ పోయిన సంవత్సరం నుంచి ఏం చేస్తున్నారంటే సన్న బియ్యానికే ఎక్కువ ఇష్టపడుతున్నారు. సన్న బియ్యము లేదా అతి సన్న బియ్యము, మీడియం సిలిండర్ గ్రైన్ టైప్
ఆర్ షార్ట్ సిలిండర్ గ్రైన్ టైప్ ఉన్నటువంటి రైస్, వరి వంగడాలనే ఎక్కువ ఇష్టపడుతున్నారు. అంతేకాకుండా దీర్ఘకాలిక రకాలని, మధ్యకాలిక రకాలని కూడా ఎక్కువ ఇష్టపడట్లేదు. ఏదో ఎవరైనా వెరైటీస్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఆ వెరైటీస్ దిగుబడి ఎంత వస్తుంది, దిగుబడి బాగుందా లేదా, అంతే చీడపీడలను తట్టుకుంటుందా తట్టుకోవట్లేదా, అన్నం ఉండిన తర్వాత ఎట్లుంది, ఇట్లాంటి రకాలనే ఎక్కువ ఇష్టపడుతున్నారు. అవును. ఈ వరిలో సాధారణంగా రకాలను ఎలా రూపొందిస్తారు? ఒక రకాలను సాంప్రదాయ పద్ధతిలో మనం డెవలప్మెంట్ చేయాలనుకుంటే కనుక 2 విభిన్న లక్షణాలు కలిగిన మొక్కలని సంకరీకరించడం వల్ల వచ్చిందాన్ని F1 అంటారు. ఫస్ట్ జనరేషన్లో వచ్చేదాన్ని. ఆ F1 అనే దాన్ని సెల్ఫింగ్ చేసుకుంటూ F6 జనరేషన్ వరకు వెళ్తారు. అంటే 3 సంవత్సరాల వరకు వెళ్తారు. ఆ తర్వాత 3 సంవత్సరాల తర్వాత ప్రతి సంవత్సరం దాని లక్షణాలు ఎట్లున్నాయి, దిగుబడి ఎట్లుంది అని చెప్పేసి 3 సంవత్సరాలు ఈల్డ్ ఎవాల్యుయేషన్ చేస్తారు. దిగుబడిని టెస్ట్ చేస్తూ ఉంటారు సైంటిస్టులు రీసెర్చ్ స్టేషన్లో. ఆ 3 సంవత్సరాల పరీక్ష చేసిన తర్వాత దాన్ని మన ఓన్లీ ఇక్కడ వరంగల్లోనే కాకుండా తెలంగాణ మొత్తం మీద 6 ప్రదేశాలలో వరి మీద రీసెర్చ్ జరుగుతూ ఉంది. 6 ప్రదేశాలలో ఎట్లా ఉంది మనం డెవలప్ చేసిన వెరైటీ అనేది, వరంగల్లోనే కాకుండా రాజేంద్ర నగర్లో ఎట్లుంది, జగిత్యాల ఎట్లుంది, కునారంలో ఎట్లుంది అని చెప్పేసి వేరే వేరే ప్లేసెస్ కూడా ఒక కోడ్ ప్రకారం పంపిస్తారు. అది తెలియదు మనం ఏమి ఇచ్చామనేది కూడా అక్కడ ఉన్నటువంటి సైంటిస్టులకు ఎవరికి తెలియదు. అక్కడ కూడా ఎవాల్యుయేషన్ చేసిన తర్వాత, అక్కడ ఒక 2 years ఎవాల్యుయేషన్ చేసిన తర్వాత మనం చిరు సంచుల రూపంలో రైతులకు ఇస్తాం. ఇప్పుడు మన తెలంగాణలో ఉన్నటువంటి 33 జిల్లాలకి 33 జిల్లాలలో ఉన్నటువంటి అన్ని జిల్లాలకి మొత్తం ఒక్కొక్క జిల్లా నుంచి 5 రైతులను తీసుకొని 33 జిల్లాలకి మనం చిరు సంచుల రూపాయలు ఇస్తాం. ఇచ్చి వాళ్ళకి వాళ్ళ రైతుల పొలాలలో డెవలప్ చేసినటువంటి వెరైటీ ఎట్లుందని చెప్పేసి దాని యొక్క క్యారెక్టర్స్ పరిశీలిస్తాం. పరిశీలించి అక్కడ కూడా ఓకే అన్న తర్వాతనే ఇది మన తెలంగాణ గవర్నమెంట్ ద్వారా వెరైటీ రిలీజ్ అవుతుంది. ఇట్లా రిలీజ్ కావాలంటే సాంప్రదాయ పద్ధతిలో చూసుకుంటే 10 నుంచి 12 సంవత్సరాల కాలపరిమితి తీసుకుంటుంది. ఓకే, అట్లాగా. దీని ద్వారా అయితే 5-6 సంవత్సరాలు. బయోటెక్నాలజీ ద్వారా అయితే మనం కాలపరిమితిని తగ్గించవచ్చు. ఈ వరిలో జీవ సాంకేతికత శాస్త్రం ద్వారా రకాలను ఎలా రూపొందిస్తారు తెలియజేస్తారా? వరిలో ఇప్పుడు మనం ఏదైనా వెరైటీని రిలీజ్ చేయాలంటే ఫస్ట్ డోనార్ పేరెంట్ అంటారు, అంటే దాత. రెసిపియంట్ పేరెంట్ అంటారు, గ్రహీత. డోనార్ పేరెంట్కి రెసిపియంట్ పేరెంట్కి సంకరీకరణం చేసి వచ్చినటువంటిది హైబ్రిడ్ అంటాం కదా. హైబ్రిడ్లో మనం అనుకున్నటువంటి లక్షణాలు ఉన్నటువంటి జీన్స్ జన్యువులు వచ్చినాయా లేవా అని చెప్పేసి మాలిక్యులర్ మార్కర్స్ ద్వారా స్క్రీన్ చేస్తాం. అట్లా స్క్రీన్ చేసి జన్యువులు ఉన్నటువంటి F1 హైబ్రిడ్స్ ఏమున్నాయో వాటిని సెలెక్ట్ చేసుకొని వాటిని తిరిగి మళ్ళీ రెసిపియెంట్ పేరెంట్తో క్రాస్ చేసి అట్లా ఒక 2 years వెళ్తాం. BC1 F1, BC2 F1, BC2 F2 అట్లా 3 generationస్కి వెళ్ళి ఆ తర్వాత దాన్ని ప్రతి జనరేషన్లో అసలు ఎన్ని మొక్కలు వచ్చినాయి, ఎన్ని మొక్కలలో జన్యువులు ఉన్నాయి, జీన్స్ ఉన్నాయా లేవా, ఎన్ని మొక్కలు ఒకవేళ జీన్స్ ఉన్నప్పుడు మనం అనుకున్నటువంటి రెసిపియెంట్ పేరెంట్ లక్షణాలు కలిగినటువంటి మొక్కలు ఎన్ని ఉన్నాయని చెప్పేసి స్క్రీనింగ్ చేసుకుంటూ వెళ్ళి అట్లా చేయడం వల్ల మనం బయోటెక్నాలజీ ద్వారా కాలపరిమితిని తగ్గించవచ్చు. ఖచ్చితత్వంగా ఒక వెరైటీని రిలీజ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఈ రకాల రూపకల్పనలో బయోటెక్నాలజీ యొక్క పాత్ర గురించి తెలియజేస్తారా? ఇప్పుడు కన్వెన్షనల్గా మనం ఏదైనా ఒక వెరైటీని డెవలప్ చేయాలనుకోండి, సెలైనిటీ అంటారు. సెలైనిటీ అంటే తెలుగులో చౌడు. సెలైనిటీ ఒకటి, డ్రౌట్ టాలరెన్స్ ఒకటి, ఈల్డ్. ఇవేంటంటే ఏబయాటిక్ స్ట్రెస్ అంటారు వీటిని. ప్రాణం లేనటువంటి ఏబయాటిక్ స్ట్రెస్. ఏబయాటిక్ స్ట్రెస్ అంటే 2 లక్షణాలు ఉన్నాయి. బయాటిక్ అంటే ప్రాణం కలిగినటువంటి డిసీజ్ కానీ పెస్ట్ కానీ బయాటిక్ రెసిస్టెన్స్ వస్తాయి. సెలైనిటీ చౌడు, డ్రౌట్, దిగుబడి ఇటువంటి అని ఏబయాటిక్ స్ట్రెస్ కింద వెళ్తాయి. ఏబయాటిక్ స్ట్రెస్ ఉన్నటువంటి లక్షణాలు కలిగినటువంటి జన్యువులని మనం ఏదైనా మొక్కలోకి ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటే సాంప్రదాయ పద్ధతిలో చేయలేము. అది బయోటెక్నాలజీ ద్వారా అయితే దానికి ఏ రకమైన జన్యువుల కారణం ఉన్నాయని చెప్పేసి తెలుసుకొని వాటికి ఎట్లాంటి మార్కర్స్ ఉన్నాయో చూసి వాటిని మనము రెసిపియెంట్ పేరెంట్లోకి ట్రాన్స్ఫర్ చేయడం ఈజీగా అవుతుంది. అదే కాకుండా ఇప్పుడు ఒక మొక్కలో అగ్గి తెగులు తట్టుకునే రకాలు ఉన్నా, లేకపోతే బ్యాక్టీరియల్ బ్లైట్ తట్టుకునే లక్షణాలు ఉన్నటువంటి ఒకటే మొక్క మీద పరిశీలించాలనుకున్నప్పుడు మన సాంప్రదాయ పద్ధతిలో ఒకటే మొక్క మీద బ్యాక్టీరియల్ బ్లైట్ ఇనాక్యులేషను, బ్లాస్ట్ ఇనాక్యులేషన్ చేయలేం. అదే మనం బయోటెక్నాలజీ ద్వారా వచ్చినప్పుడు ఆ ప్లాంట్ నుంచి ఆకు తీసుకొని లీవ్ తీసుకొని మన DNA ఐసోలేషన్ చేసి దాన్ని మనం పీసీఆర్ పెట్టి మార్కర్స్ ద్వారా చూసినప్పుడు క్లియర్ కట్గా తెలిసిపోతుంది మనకి దాంట్లో ఏ జీన్స్ ఉన్నాయి లేవా, రెసిస్టెన్స్ చూపిస్తుందా చూపించలేదా అని చెప్పేసి. సాంప్రదాయ పద్ధతిలో ఒకటే మొక్క మీద డిసీజు, పెస్టు, సెలైనిటీ, డౌట్ అనేది స్క్రీన్ చేయడం కష్టం. ఈ బయోటెక్నాలజీ ద్వారా అట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నీ అధిగమించవచ్చు.
ప్రస్తుతం ఏ ఏ అంశాల మీద ఈ బయోటెక్నాలజీ పరిశోధనలు జరుగుతున్నాయో తెలియజేస్తారా? మన ప్రాంతీయ వ్యవసాయ పరిశ్రమ వరంగల్లో వచ్చేసరికి మన ఇండియాలోనే ఉల్లికోడు ఆర్ గాల్మిజ్జికి హాట్స్పాట్ అంటారు దీన్ని. ఉల్లికోడు మీద బాగా జరుగుతుంది రీసెర్చ్ మన దగ్గర. ఉల్లికోడు మీద మనకి ఇక్కడ ఇప్పుడు బయోటెక్నాలజీ ద్వారా ప్రాంతీయ వ్యవసాయ పరిశ్రమ నుంచి WGL 111 అనే ఒక వెరైటీ రిలీజ్ చేసాం 2 సంవత్సరాల క్రితం. అది ఉల్లికోడును సమర్థవంతంగా తట్టుకుంటుంది. ఇదే కాకుండా మన ప్రాంతీయ వ్యవసాయ పరిశ్రమలో ఎండాకు తెగులు ఆర్ బ్యాక్టీరియల్ లీబ్లైట్, బ్యాక్టీరియల్ లీబ్లైట్ కూడా ఈ మధ్య బాగా మేజర్ ప్రాబ్లంగా వస్తుంది. సో బ్యాక్టీరియల్ లీబ్లైట్ మీద, అగ్గి తెగులు అంటే రైస్ బ్లాస్ట్ మీద, బ్రౌన్ ప్లాంట్ హోపర్ అంటే సుడిదోమ మీద, వీటి మీద ప్రస్తుతం రీసెర్చ్ జరుగుతూ ఉంది. అదే కాకుండా తక్కువ నీటి వనరులు ఉన్నా కూడా ఎక్కువ దిగుబడిని ఇచ్చేటటువంటి మొక్కల మీద కూడా ప్రస్తుతం పరిశోధనలు జరుగుతూ ఉన్నాయి. అంటే గివింగ్ హై ఈల్డ్ అండర్ డ్రౌట్ టాలరెన్స్ కూడా జరుగుతూ ఉంది. అంటే ఇవన్నీ కూడా రైతులకు లాభం చేకూర్చే విధంగా పరిశోధనలు జరుగుతున్నాయి. అవునవును సార్. ఈ బయోటెక్నాలజీ ద్వారా విడుదలైన కొన్ని రకాల గురించి మా రైతు సోదరులకు తెలియజేస్తారు. చెప్తాను సార్. మన ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి బయోటెక్నాలజీ ద్వారా ఇప్పటివరకు రెండు రకాలు రిలీజ్ అయినాయి. ఒకటి WL 119 11-19 అనేది. 11-19 అనేది ఉల్లికోడిని తట్టుకునేటువంటి రకము. ఇది 115 నుంచి 120 రోజుల కాల పరిమితి కలిగి ఉంటుంది. అంటే స్వల్పకాలిక రకం. దిగుబడి వచ్చేసరికి 30 నుంచి 35 బస్తాలు వస్తుంది. ఎత్తు ఎక్కువగా పెరగదు, పడిపోదు, తినడానికి బాగుంటుంది, అన్ని లక్ష్యాలు కలిగి ఉన్నాయి. ఇది ఒకటి WL 1. ఇది కాకుండా 1487 దీన్నే మనకి భారతీయ వ్యవసాయ పరిశ్రమ తెలంగాణ ఆల్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేస్తారు. తెలంగాణ వరి 8 అంటారు, 1487 తెలంగాణ వరి 8. ఇది దీని యొక్క మెయిన్ లక్షణం ఏంటంటే మనకి నేలలో భాస్వరపు ఎరువులు తక్కువగా ఉన్నా కూడా, భాస్వరం తక్కువ ఉన్నా కూడా దిగుబడి బాగా ఇస్తుంది. ఇది పప్పన్ అనే క్యూటీల్ని ఇంట్రాగ్రెస్ చేసి ఈ వెరైటీని డెవలప్ చేయటమైంది. ఇది కాకుండా మన తెలంగాణలో ఇంకా అఖిల భారత వ్యవసాయ పరిశోధన స్థానం ద్వారా ఇంప్రూవ్డ్ సాంబ మసూరి అనే వెరైటీ ఒకటి రిలీజ్ అయింది. ఇంప్రూవ్డ్ సాంబ మసూరి అంటే అది సాంబ మసూరి అనేది మనకి బాగా ప్రాచుర్యం ఉన్నటువంటి వరి రకం. అది కానీ అన్ని రోగాలను తట్టుకోలేదు. అది సాంబ మసూరికి అగ్గి తెగులు వస్తుంది, బ్యాక్టీరియల్ లీబ్లైట్ వస్తుంది, ఎండాకు తెగులు వస్తుంది, అన్నీ వస్తుంది. దానికోసం అని చెప్పేసి అఖిల భారత ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో డాక్టర్ సుందరం సారను CCMB వాళ్ళ సైంటిస్టుల కలయికతోటి ఒక వెరైటీ రిలీజ్ చేశారు. అది బ్యాక్టీరియల్ లీబ్లైట్ అనే జీన్స్ XA21, 13, 5, 3 జీన్స్ కలిగినటువంటి రకము. బాగా ప్రాచుర్యం ఉంది. ఇండియాలో నుంచి వచ్చినటువంటి ఫస్ట్ వెరైటీగా చెప్పుకోవచ్చు ఇంప్రూవ్డ్ సాంబ మసూరి. ఇదే కాకుండా DRR నుంచి చాలా వెరైటీస్ రిలీజ్ అయినాయి. ఇంకా DRR దాని 50, 51, 52, 58, 59, 60 అనేటువంటి చాలా రకాలు రిలీజ్ అయినాయి. ఇవన్నీ మ్యాక్సిమం చాలా వరకు అగ్గి తెగులను బ్యాక్టీరియల్ లీబ్లైట్ తట్టుకునే రకాలు. ఇవి కాకుండా మనకి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్ ఢిల్లీ నుంచి వచ్చేసరికి పూసా బాస్మతి అనే వెరైటీ ఒకటి రిలీజ్ అయింది. ఇది కూడా బ్యాక్టీరియల్ లీబ్లైట్ని తట్టుకుంటుంది. ఇట్లా సహభాగిదాన్, సబ్బన్ స్వర్ణ అంటే ఆంధ్రప్రదేశ్లో గోదావరి జిల్లాలో ఎక్కువ వర్షాకాలంలో నీళ్లు బాగా వచ్చి మొక్కలన్నీ మునిగిపోయి ఉంటాయి. సబ్బన్ స్వర్ణ అనే క్యూటీఎల్ లేకపోతే కనుక నీళ్ళల్లో ఎక్కువసేపు మునిగినప్పుడే చనిపోతూ ఉంటాయి మొక్కలు. కానీ ఈ జీన్ ఉన్నటువంటి మొక్కలు వారం రోజులు నీళ్ళలో ఉన్నా కూడా ఏం ప్రాబ్లం రాకుండా సర్వైవ్ అవుతున్నాయి. అంటే వాతావరణాన్ని బట్టి కూడా మొక్కలు తట్టుకునే విధంగా తయారు చేస్తాం. అవును సార్. ప్రధానంగా వరిలో రైతు సోదరులు ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు, మరి వాటిని ఎలా అధిగమించాలో తెలియజేస్తారా? రైతు సోదరులు మెయిన్ వాళ్ళ సీడ్ వచ్చేసరికి ఎక్కడ పడితే అక్కడ కొంటున్నారు. అంటే పేరున్నటువంటి విత్తన సంస్థల నుంచి కాకుండా, రీసెర్చ్ స్టేషన్స్ నుంచి కాకుండా, కొన్ని ఎవరు పడితే వాళ్ళు వేరే ఫార్మర్స్ మేము అక్కడ తెచ్చినాం, ఆంధ్రా నుంచి తీసుకొచ్చినాం, కర్ణాటక నుంచి తెచ్చినాం, తమిళనాడు తెచ్చినాం, ఈ వెరైటీ బాగుంది అనుకున్నప్పుడు వాటి యొక్క లక్షణాలు తెలుసుకోకుండా, మన దగ్గర అనుకూలిస్తాయా తెలుసుకోకుండా, కొన్ని వాటి పేరు ఏమి లేకుండా కూడా దిగుబడి వస్తుందని నోటి మాట ద్వారా కొంటున్నారు. అట్లా కొనటం వల్ల కొని వాళ్ళు తీసుకొచ్చి చేసుకున్నప్పుడు వాళ్ళు చెప్పినటువంటి దిగుబడి రావట్లేదు. దిగుబడి రాక ఒక్కోసారి అసలు మొక్కలు ఏపుగా పెరగక వెజిటేటివ్ దశలోనే ఉండి క్వాలిటీ సీడ్ లేక అట్లా చాలా వరకు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. అదే కాకుండా రైతు సోదరులకు వచ్చేసరికి ఇక్కడ ఉల్లికోడు ప్రాబ్లం బాగా వస్తుంది. ఉల్లికోడు ఒకటి, బ్యాక్టీరియల్ లీబ్లైట్ ఒకటి, అగ్గి తెగులు ఒకటి, డిసీజెస్ కూడా బాగా వస్తున్నాయి.
వాళ్ళకి ఏ జబ్బులు ఎప్పుడు వచ్చినప్పుడు, ఏ రోగాలు వచ్చినప్పుడు ఏ మందులు కొట్టాలనేది తెలియక కూడా కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు. అట్లాంటి మా వ్యవసాయ పరిశోధన వచ్చినప్పుడు సైంటిస్టులు మేము సలహాలు ఇస్తూ ఉన్నాం. వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు సంబంధిత మండల అగ్రికల్చర్ ఆఫీసర్ని సంప్రదించాలని కోరుకుంటున్నాను. అంటే ఏదో సమస్య ఎదురైనప్పుడు ప్రధానంగా అక్కడ వ్యవసాయ అధికారులు కలవాలి. అంతే, ఫస్ట్ వ్యవసాయ అధికారులను కలిసి వాళ్ళ ద్వారా ప్రాబ్లమ్ సాల్వ్ కాకపోతే తర్వాత రీసెర్చ్ స్టేషన్స్కి వస్తే సైంటిస్టులు అనే వాళ్ళు సలహాలు ఇస్తారని చెప్పేసి నా కోరిక. ప్రస్తుతము రైతు సోదరులు ఎలాంటి రకాలను ఎక్కువగా ఇష్టపడుతున్నారు వివరిస్తారా? రైతు సోదరులకి మెయిన్ టార్గెట్ ఏంటంటే ఎక్కడైనా చూసుకున్నా కూడా వాళ్ళకి అధిక దిగుబడి కావాలి. ఫస్ట్ టార్గెట్ ఏంది, ఎవరికైనా కూడా ఫస్ట్ ఏ రకం ఎట్లాంటిది ఉన్నా కూడా దిగుబడి ఎక్కువ రావాలి, మార్కెట్లో పోయినప్పుడు రేట్ ఎక్కువ ఉండాలి. దిగుబడి ఉండాలి, రేట్ ఎక్కువ ఉండాలి. వీటి తర్వాతనే రోగనిరోధక శక్తి కలిగినటువంటి మొక్కలు, చీడపడి కలిగిన మొక్కలు ఇట్లాంటివన్నీ చూస్తూ ఉన్నారు. ప్రజెంట్ మార్కెట్లో డిమాండ్ ఎక్కువగా ఉన్నదంటే షార్ట్ సిలిండర్ రైస్ వెరైటీస్ అంటారు. షార్ట్ సిలిండర్ రైస్ వెరైటీస్ అనేసరికి జై శ్రీరామ్ టైప్ రైస్ వెరైటీస్ ప్రజెంట్ ఇది బాగా డిమాండ్ ఉంది. మన రైతులలో మార్కెట్లో A1 గ్రేడ్ కింద వెళ్తుంది. ఇది కాకుండా సన్న రకాలైనటువంటి RNR 1508 తెలంగాణ సోనా అంటారు దీన్ని. ఇది డయాబెటిక్ రైస్ కూడా అంటారు. షుగర్ కంటెంట్ తక్కువ ఉండటం వల్ల ఇది కూడా మార్కెట్లో బాగా డిమాండ్ ఉంది. 120 నుంచి 125 రోజుల కాల పరిమితి కలిగి ఉంటుంది. అగ్గి తెగులు కొద్దిగా తట్టుకుంటుంది. డయాబెటిక్ షుగర్ ఫ్రీ రైస్ లాగా చెప్తారు. జై శ్రీరామ్ రైస్ ఒకటి, RNR 1508 తెలంగాణ సోనా ఒకటి. మన వరంగల్ నుంచి వచ్చేసరికి వరంగల్ 962 962 కూడా 120 నుంచి 120 రోజుల కాల పరిమితి కలిగి ఉండి బీపీటీ సాంబమసూరి అటువంటి లక్షణాలు కలిగినటువంటి వెరైటీ ఇది. ఇది కూడా మార్కెట్లో బాగా డిమాండ్ ఉంది. ఇప్పుడు ఈ సంవత్సరం ఏం చేశారంటే మా వైస్ ఛాన్సలర్ ఆల్తాస్ జానయ్య గారు ఏం చేశారంటే, మన రీసెర్చ్ జరుగుతుంది, మన రీసెర్చ్ స్టేషన్స్లో ఫార్మర్స్ లెవెల్లో ఏం జరుగుతుందో తెలియట్లేదని చెప్పేసి క్వాలిటీ సీడ్ ఎట్ ఎవ్రీ విలేజ్ QSEV అంటారు, క్వాలిటీ సీడ్ అట్ ఎవ్రీ విలేజ్ అనే ప్రోగ్రామ్ని లాంచ్ చేశారు. దీని గురించి ఏం చేసామంటే మన తెలంగాణలో ఉన్నటువంటి రీసెర్చ్ స్టేషన్స్లోంచి రిలీజ్ అయిన వెరైటీస్ ఏవేవి బాగుంటాయో అవన్నీ మన తెలంగాణలో అన్ని మండలాలకి ఒక్కొక్క మండలానికి ఇన్ని రకాలుగా ఇచ్చేస్తాం మేము. వాటిని ఇచ్చి వాటి ఎట్లా గ్రో చేస్తున్నారు ఏంటని చెప్పేసి మేము ఇప్పుడు ప్రజెంట్ పోయి ఎవాల్యుయేషన్ చేస్తూ ఉన్నాం. అట్లా అసలు యాక్చువల్గా గవర్నమెంట్లో ఏం రీసెర్చ్ జరుగుతుంది, అది రైతులకు పోతుందా పోవట్లేదా అంటే క్వాలిటీ సీడ్ అనేది మేమే ఇచ్చి స్టార్ట్ చేసాము. ఇప్పుడు దీన్ని ముందు పెద్ద ఎత్తులో చేయాలని చూస్తున్నాం. ఇంకా అంటే ప్రతి రైతు సోదరులకు ఇవి అందే విధంగా చూస్తూ ఉన్నాం. అందే విధంగా చూస్తున్నాం. వాళ్ళు తెలియకుండా ప్రైవేట్ కంపెనీ వాళ్ళ దగ్గరికి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొన్ని ఇబ్బంది పడకుండా ఉండాలని చెప్పేసి క్వాలిటీ సీడ్ ఎట్ ఎవ్రీ విలేజ్ అనే ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. చివరగా మరి రైతు సోదరులకు విత్తనాల విషయంలో మీరు ఇచ్చే సూచనలు ఏమైనా ఉన్నాయా? రైతు సోదరులు వాళ్ళ ఏమైనా గ్రో చేసుకోవాలనుకున్నప్పుడు వాళ్ళు కొన్నటువంటి వెరైటీ స్వల్పకాలిక రకమా, మధ్యకాలిక రకమా, దీర్ఘకాలిక రకమా అని తెలుసుకొని, ఇప్పుడు దీర్ఘకాలిక రకాలంటే జూన్ 20 లోపల నారు పోసుకోవాలి. మధ్యకాలిక రకాలు వచ్చేసరికి జూలై 10 వరకు నారు పోసుకోవచ్చు. స్వల్పకాలిక రకాలైతే జూలై ఎండింగ్ వరకు నారు పోసుకోవచ్చు. ఇట్లాంటి లక్షణాలు వాళ్ళు కట్ ఆఫ్ డేట్ అంటారు, అవి తెలుసుకొని వాటి ప్రకారం ఫాలో అయితే అకాల వర్షాలకి మన ఇబ్బంది పడకుండా ఉంటారని చెప్తున్నారు. ఆ రకము తెలుసుకునేటప్పుడు దాని యొక్క లక్షణాలు, గుణగణాలు తెలుసుకొని కొన్నటువంటి వెరైటీ మన లోకల్ ఏరియాలో బాగుంటుందా, పెర్ఫార్మెన్స్ చేస్తుందా, చేయట్లేదా, మా రైతు మళ్ళీ మార్కెట్కి వెళ్ళినప్పుడు డిమాండ్ ఎట్లుంటుంది తెలుసుకొని అట్లాంటి వెరైటీస్ మీద పోతే బాగుంటుంది అనేది నా కోరిక. ఇంతవరకు వరి రకాల రూపకల్పనలో బయోటెక్నాలజీ యొక్క పాత్ర గురించి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం బయోటెక్నాలజీ శాస్త్రవేత్త డాక్టర్ వై హరి గారు చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు. ఇంతవరకు శ్రోతలు వరి రకాల రూపకల్పనలో బయోటెక్నాలజీ పాత్ర ఈ అంశం గురించి వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ వై హరి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త పి పంకజ్ మోహన్ గారు. శ్రోతలు ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ఈ పథకం కింద 2 హెక్టార్ల వరకు పొలం కలిగిన రైతుల కుటుంబాలకు ఏడాదికి 6,000 రూపాయలు చెల్లించడం జరుగుతుంది. అది అర్హత గల రైతులకు 2,000 రూపాయల చొప్పున 3 వాయిదాల్లో నేరుగా వారి ఖాతాల్లో జమ చేయబడుతుంది. ఈ సన్న చిన్నకారు రైతుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వాలు ఎంపిక చేస్తున్నాయి. ఈ పథకం యొక్క పూర్తి ఖర్చును భారత ప్రభుత్వం భరిస్తోంది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి రైతుల వ్యవసాయానికి సరికొత్త గౌరవం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ. ఇప్పుడు వినండి ఆకుకూరల సాగులో అనుభవాలు.
కిలావరంగల్ మండలం తూర్పుకోట గ్రామ రైతు లక్కాకుల మల్లయ్య గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త పి పంకజ్ మోహన్ గారు. నమస్కారం అండి, లక్కాకుల మల్లయ్య గారు. నమస్కారం అండి. ఆకుకూరలు పండిస్తా ఉన్నారు కదా, ఏ రకాల ఆకుకూరలు ఎక్కువగా పండిస్తూ ఉంటారు? మేము ఈ వర్షాకాలం బచ్చల కూర, కలగూర, సుక్కకూర పండిస్తాం. కానీ 2 నెలల కాంచి చాలా దెబ్బ వేసినట్టుగా మొత్తం మచ్చ వచ్చిపోతానే, మంచిగా విరిగి కట్టకు వచ్చిందని ఆరకే కట్ట వర్షం పడుతుంది, నల్లబడిపోతాను. ఇటు విత్తనాలు దండగా అవుతాయి, ఈ కూలు కల్పించిన కూలు కూడా దండగా అవుతాయి. దానివలన మాకు విత్తనం గింజలు కూడా వెళ్తలేవు. ఆకుకూరల ఇప్పుడు అన్ని మా కూరలు తగ్గిపోయినాయి, బయట కూరలు వస్తాయి అన్ని. అంటే లోకల్ గా తగ్గిపోయింది, బయట నుండి వస్తాయి. ఏనాన్న ఒకటి మాది లోకల్ కూర కొనకపోతే నాణ్యం లేదని మా కూర రేటు ఉంటుంది. అట్లా జరుగుతుంది వర్షాల వలన. ఆకుకూరలు ఎప్పుడు వేస్తారు మీరు? ఏ నెలలో వేస్తారు? మాకు కంటిన్యూగా కిస్తీ బాగా కిస్తీ వేస్తూనే ఉంటాం. ఏ నెల నుంచి ఏ సీజన్లో ఆకుకూర వేస్తూనే ఉంటాం. అని నెరి ఈ సంవత్సరం ఈ 3 నెలల కాంచి అక్కర రాకుండా పోతాను. అంటే ఈ 3 నెలలు కానీ వర్షాలు స్టార్ట్ అయినా కానీ మీకు ఆకుకూరలు దెబ్బతింటున్నాయి. అంటే ఇప్పుడు పెట్టినవి కూడా చేతికి వస్తారు. చేతికి వచ్చి ఇక మంచిగా ఉన్నది అనుకునే టైంకు మళ్ళీ వరుసగా వారం రోజులు బంద్ అవుతాను, మళ్ళీ వారం రోజులు కొట్టాక మొత్తం బొగ్గ అయిపోతాను. దాని వలన ఈ పెట్టిన పెట్టుబడి పోతుంది, విత్తనాలు కూడా దండగా అవుతాయి. అంటే ఒక ఆకుకూర అలకాలంటే ఎంత ఖర్చు వస్తుంది మీకు? ఒక 10 గుంటలు అలకాలంటే కనీసానికి 5-6 వేల ఖర్చు వస్తుంది. 5-6 వేల ఖర్చు పోను, మళ్ళీ కలుపు తీస్తే అట్లా 5-6 వేలు అవుతాయి. అట్లా 10-12 వేలు లాస్ అయిపోయి 12,000 2 నెలలు చేసిన కష్టం పోతుంది. ఇక దాని వలన ఇక ఇప్పుడు ఈ నెల మొత్తం కూరలే ఇక అలికినా వస్తలేవు. దాని వలన ఇక కూరలే బంద్ పెట్టినా. ఇక ఏదన్నా మళ్ళీ ఒకసారి మళ్ళీ 20 అలికారికే మళ్ళీ వర్షం వచ్చి మళ్ళీ పోతాను. అంటే ప్రధానంగా మీరు ఆకుకూరలు ఎక్కువ సాగు చేస్తా ఉంటారు, కానీ ఈ సంవత్సరం మాత్రం బాగా ఇబ్బంది ఎదురవుతుంది. ఈ వర్షాకాలం బాగా ఇబ్బంది అవుతాను. ఏమన్నా ఈ నెల నుంచి పోతే మళ్ళీ అలుకుతే అన్ని అరకే అప్పుడు అగ్గు అవుతాయి. ఇక దాని వలన మాకు ఇప్పుడు అలికిన విత్తనాలే లాస్ అయిపోతాయి పెట్టుబడి. దానికి మాకు ఏమన్నా సబ్సిడీ మీద విత్తనాలు ఇట్లా ఇచ్చి మామూలుగా గవర్నమెంట్ ఆదుకుంటే దానికి ఏమన్నా లాభంగా ఉంటుంది. ఇప్పుడు ఏం ఆకుకూర పెట్టారు మీరు అక్కడ? మేము ఇప్పుడు కలగూర, పాలకూర అవి పెట్టాం. కానీ ఒక కలగూరే వాన కొట్టిన రోజులు పోయినా కూడా కోసేస్తే మళ్ళీ పెరుగుతుంది. ఇంత కంటిన్యూగా బెరపాలు ఇచ్చినట్టుగా ఎప్పటికో 5-6 గుంటలు ఉంటే దాన్ని ఈ కలగూరే కలుపుతూ ఉంటాం. ఆ విత్తనాలు కూడా మేమే తయారు చేసుకుంటాం. అంటే ఇప్పుడు కలగూర ఎప్పుడు అలికింది? ఏ నెలలో అలికింది ఇది? మా మే నెలలో అలికింది. మే నెలలో అలికినా ఇప్పుడు 4వ కోత అయిపోయింది. 4వ కోత అయిపోయిందా? అంటే కొద్దిగా వర్షాలకు కూడా తట్టుకుంటారు? వర్షాలు కూడా తట్టుకుంటాయి. కానీ ఇక చాలా ఎక్కువ ఇక వర్షం కొట్టాక ఇక చాలా ఉండాక తీసేయలేక కొంత తీసేసుడు అవుతుంది. ఇక కొద్ది గొప్ప ఉంటే ఇక దానికి కోసేసి మందు చల్లితే కొంత అక్కడికి వచ్చే వస్తుంది. దాని వలన ఇక జర ఇటు ఇక బెరపాలు ఇచ్చినట్టుగా ఓ మడి వేడుకో మడి అదే కట్టుకుంటే దానికి జీవన పోషణ ఇట్లా వెళ్తాయి. అంటే ఇన్ని ఆకుకూరల కలగూర అనేది కొద్దిగా వర్షానికి కూడా తట్టుకొని మీకు ఆదాయాన్ని ఇచ్చే అవకాశం ఉంది. అవును సార్, ఎంతో కొంత అయితే వస్తుంది. ఎంతో కొంత. ఇప్పుడు ఈ కలగూర పెడితే ఎన్ని కోతలు వస్తాయి? దానికి 10-20 కోతల దాకా వస్తుంది. మంచిగా మా పూర్వం చేసుకుంటే వస్తుంది. ఇక మళ్ళీ ఆఖరికి మనం కొయ్యలేక ఇక మంచి జనవరి ఫిబ్రవరి నెల నుంచి ఇక బాగా అవుతుంటే వదిలిపెడితే గింజలు కూడా అక్కడికి వస్తాయి. అప్పుడు అన్ని కూరలు అందుతాయి కాబట్టి అగ్గు ఉంటే ఇరిచి పెడితే గింజలు వస్తాయి. ఇప్పుడు 5-6 నెలలు కోత అంటే పెరుగుతూనే ఉంటుంది. పెరుగుతూనే ఒకసారి పెట్టుకుంటే ఒక 5-6 నెలలు కోత వస్తూనే ఉంటుంది. అంటే ఎన్ని రోజులకు ఒకసారి కోస్తా ఉంటారు ఈ కలగూరని మీరు? 20-25 రోజులు కోత వస్తూనే ఉంటుంది. దాని ఈ పాలకూర, కలగూర, ఈ తోటకూర, చుక్కకూర ఇట్లా కూడా అన్ని నెలలోపు వస్తాయి. కానీ ఇక మంచిగా ఓసారి చేతికి వచ్చాకనే మచ్చలు వచ్చి పోతాను వర్షానికి. అంటే ఈ కలగూర కూసినాక మళ్ళీ పెరగాలంటే ఏం చేస్తారు మీరు? మేము కలగూర పెరిగినాక మళ్ళీ పెరగాలంటే మంచిగా కలుపు గిట్ట లేకుండా తీసేసి ఇంత యూరియా 20 కలిపి మందు వేస్తాం. ఒకసారి మందు కొడతాం. మళ్ళా ఇక దానికి పురుగు గిట్ట రాకుండా మందు కొడతాం. ఇట్లా చూసుకుంటా ఉంటే సరిపోతుంది. చూసుకుంటూ ఉంటే సరిపోతుంది. నీట్గా ఎప్పుడు పదం లేకుండా అప్పుడు నీళ్ళు కట్టుకున్నాడు. దాని వలన తొందరగా పెరుగుతాయి. 20-25 రూపాయల కోతకు వస్తుంది. అంటే ఒక 20-25 రోజులకు ఒకసారి కోత కోసుకోవచ్చు. ఎంత వస్తుంది ఆదాయం కోసినప్పుడల్లా మీకు? కోసినప్పుడు 2 మూటలు కడితే 1000 రూపాయలు వస్తాయి. ఇక మనం చాలా ఎక్కువ పెట్టి కూరలో పెట్టి కట్టాలనుకుంటే ఫిరే ఉండేది ఉంటే 2-3 వేలు వస్తాయి. దాంట్లో ఎక్కువ లాస్ అయి ఉండదు. కానీ ఈ పాలకూరలే వచ్చేది ఉంటే రానే వస్తాయి, లేకపోతే విత్తనం గింజలే లాస్ అయిపోతాయి.
మొత్తం పెట్టుబడి కూడా పోతుంది. ఈ కలగూర గింజలు అన్నారు మీరు, ఎట్లా తయారు చేసుకుంటారు విత్తనాన్ని కూడా? మేము కొయ్యంగా ఒకవేళ చాలా అలికినాం అనుకో, ఇక ఉంటే దానికి ఒక అగ్గు ఉన్నదంటే సగానికి వదిలిపెడతాం. సగానికి వదిలిపెడితే ఇక గొలుసు వచ్చి మంచిగా అయ్యే ఎర్రబడి గొలుసు మీద గింజలు అయినా పడతాయి. ఇక దాన్ని కోసి పరదలను వేసుడా, ఇక రోడ్ల మీద వేస్తే, ఇప్పుడు రోడ్ల మీద వేస్తే కూడా చాలా ఇబ్బంది ఉన్నది, బండ్లు వచ్చుడు పోడు. ఇక దాంట్లో కూడా జర ఈ రైతులకు ఇబ్బంది ఉన్నది. ఇక పరదలాలు వేసుకొని కొట్టుకున్నాడు, దాని వలన అది గింజలు మంచిగా ఎండబెట్టి దాచుకుంటారా? దాచుకుంటాం. అవి మళ్ళీ మొలకలు వస్తాయి, దిగుబడి మంచిగా వస్తుంది. మళ్ళీ కిలో 2000 రూపాయలు ఉంటుంది. అది మంచిగా 10 కిలోలు అంటే 20,000 దాకా వస్తాయి. అమ్ముతారా గింజలు కూడా? మాకు ఎక్కువ అయితే వేరే వాళ్ళకి కూడా ఇస్తాం. దాని వలన మంచిది లాభం ఉంటుంది. అంటే మీ విత్తనం మీరే తయారు చేస్తారు? కలగూర విత్తనం మా విత్తనం మీరే తయారు. మరి ఎట్లా నిల్వ చేసుకుంటారా విత్తనాన్ని మీరు? దాన్ని మంచి టైంకి పాకానికి వచ్చినాక కోస్తాం. కోసి పరదలాలన్నా దాంట్లో వేసి చేసుకొని ఇక మళ్ళీ నెలకు ఒకసారి ఎండబోస్తాం. ఏమైనా గింజలు మిగులుబాటు ఉంటే ఇక మనకు పండినాయి అంటే మా రైతులే మా దగ్గరనే నీ దగ్గర వచ్చుకొని పోతారు. మన దగ్గర కొంచెం మళ్ళీ వాళ్ళకి ఏమన్నా ఉంచుకొని మనం ఇచ్చేస్తాం. అది కలగూర మాత్రం రైతు దగ్గర అయితేనే నమ్మకం ఉంటుంది. బయట గింజలకు నమ్మకం ఇయ్యరు, అది రాదు. అట్లా మనం ఒకసారి చేసుకున్న ఇత్తనం దాన్ని చూసినామంటే దాన్ని ఇత్తనం చేసుకోవాలి. అంటే కలగూర గింజలు వచ్చినాక మళ్ళీ ఎన్ని రోజులు కలుపుకుంటారు మళ్ళీ పంట రావాలంటే? మనకు ఆడ ఇక దానికి మంచిగా పెరుగుతలేదు చేయలేకుంటే దాన్ని దున్నేసి వేరే కడాలు కాలే, మళ్ళీ నెల రోజులకు కోత వస్తుంది. నెలకు కోత వస్తుంది. మనకు మంచి పోషణ చేసి దాన్ని దిక్కి ఇట్లా మంచిగా సాధన చేస్తే చేసి నీళ్లు కట్టుకొని మందు వేసుకుంటే నెలకి కోతకు వస్తుంది. అంటే విత్తనాన్ని నిల్వ కూడా చేస్తారా? నిల్వ ఎట్లా చేస్తారు? నిల్వ చేయాలంటే మనం ఇప్పుడు దాన్ని చేసి మొత్తం జల్లెడ పట్టి పొల్లు ఇట్లా అంతా లేకుండా తీసి తూర్పాల పోసుకొని మంచిగా మన డబ్బాల ఎండ పూసి పెట్టుకుంటాం. అంటే అప్పుడప్పుడు ఎండ పెట్టాలి, అప్పుడప్పుడు మధ్య మధ్య ఎండ పెట్టాలి. లేకపోతే దాంట్లో అనేది తేమ శాతం వచ్చి మన నాణ్యత రాదు, మొలకుండా అయిపోతుంది. పౌడర్లు ఇట్లా అయిపోతుంది. దాన్ని మేము ఏం కలపం, అది బయటనే వస్తే వాళ్ళ మందు వేసేటప్పుడే అడుగు దిక్కు మందు వేసి అలుకుతాం, కానీ పౌడర్ ఇట్లా ఏం కలపం. ఇట్లా మరి ఆ విత్తనం ఎన్ని రోజుల వరకు పనిచేస్తుంది మీకు? 1 సంవత్సరమే పనిచేస్తుంది. సంవత్సరం తిరిగితే మొలదు మళ్ళీ. అది సంవత్సరం లోపల వాడుకోవాలి. ఎక్కువ అయితే బయట రైతులకు ఇవ్వాలి. మన దగ్గర ఉన్నాయంటే రైతులు వాళ్ళకో తెలుసుకొని వాళ్ళే వస్తా అంటారు. కాబట్టి మీకు మంచి ఆదాయం కూడా వస్తుంది. ఆదాయం కూడా వస్తుంది. మాకు సిటీ దగ్గర ఉన్నాయి కాబట్టి ఆకుకూరలతోనే లాభదాయకం ఉంటుంది. చాలా మంచి విషయాలు చెప్పారు, ధన్యవాదాలండి. నమస్కారం. ఇంతవరకు శ్రోతలు ఆకుకూరల సాగులో అనుభవాలు, కిలావరంగల్ మండలం తూర్పుకోట గ్రామ రైతు లక్కాకుల మల్లయ్య గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త పి పంకజ్ మోహన్ గారు. శ్రోతలు ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు. కిసాన్ భాయియో గాట్ బాంध लो बात बहुत है काम की, समृद्धि के पैगाम की। मिट्टी के मिजाज को समझो, मिट्टी के हर राज को समझो, मिट्टी की तुम जांच कराओ, मुफ्त सॉइल हेल्थ कार्ड ले जाओ। कभी मुनासिब बीज लगाओ, सही किस्म की खाद ले आओ, जितनी जरूरी उतनी डालो, सही मात्रा खुद पहचानो, इसको अपना मंत्र बना लो, मिट्टी की सेहत तो जानो। बात बहुत है काम की, कम लागत अधिक वरदान की, किसान भाइयों गांठ बांध लो। आज ही मिट्टी की जांच कराएं, राज्य सरकार के कृषि अधिकारी से संपर्क करें और मुफ्त में सॉइल हेल्थ कार्ड पाएं। कृषि और किसान कल्याण मंत्रालय द्वारा किसान हित में जारी। ఇంతటితో ఈనాటి కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమం సమాప్తం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.